పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు బాప్తిస్మ మహోత్సవ శుభాకాంక్షలతో ఆదివార వాక్యానికి అందరిని కూడా క్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1-4, 6-7 వచనములు, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34 నుంచి 38వ వచనం వరకు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు. ప్రియ దైవబిడ్డలారా, ఈనాటి ఆదివార వాక్యంలో ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో ప్రభు అయిన దేవాదేవుడు మనందరికి కూడా ముందుగానే సెలవిస్తున్నారు. 42వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేస్తుని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని ఆత్మతో నింపితని, ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును అంటూ ఉన్నారు. వాక్యానుసారం నాడు స్వార్థ పట్టణంలో ప్రభు అయిన దేవాదేవుడు సహితము మత్తయి సువార్త 3:17లో ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుతూ ఉన్నాను అని వినిపించాను. ప్రభు అయిన దేవాదేవుడు మనం జ్ఞానస్థానం స్వీకరించే సమయంలో మనను గురించి ఆనందిస్తాడు. ఎందుకంటే మన యొక్క జన్మ పాపం పోగొట్టి దేవాదేవునికి శ్రీ సభకి బిడ్డగా మనం చేర్చబడే రోజు. ఈ లోక సంబంధమైన చిన్న చిన్న కార్యాలలో ఎంతో గొప్పగా ఆర్భాటంగా చేసుకుంటాము, కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని, నిర్మలత్వాన్ని పొందుకునే సందర్భంలో మన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వము. కాబట్టి ఇకనైనా ప్రతి దివ్య సంస్కారాన్ని భక్తి విశ్వాసములతో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మన యొక్క జీవితాలకి దేవునికరముగా ఉండే గొప్ప భాగ్యం కోసం వాటన్నిటిని కూడా సిద్ధపరచుకొని జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేద్దాం. ఈ విధముగా ఈనాటి జ్ఞానస్థానం గురించి వాక్యాలను ధ్యానించుకున్నట్లయితే, ప్రభు అయిన క్రీస్తు భగవంతుడు ఈ లోకం నుంచి వీడిపోయే సందర్భంలో తన యొక్క అపోస్తలుకి ఇచ్చిన ఒక అభయం ఏమిటయ్యా అంటే, మార్కు సువార్త 16:16లో, విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును అంటున్నారు. అంటే ఒక జ్ఞానస్నానం ఒక బాప్తిస్ యోహాను గారే ఇచ్చారా, లేక క్రీస్తు భగవంతుడు సైతం ఇచ్చారా అంటే, క్రీస్తు భగవంతుడు సైతము బాప్తిసం ఇచ్చారని మనకి యోహాను సువార్తలో సాక్ష్యం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వాక్యములో, ఆ పిదప యేసు తన శిష్యులతో యోదయ సీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్థానమిచ్చు ఉండెను. వారితో కొంతకాలం గడుపుచు జ్ఞానస్థానమిచ్చుచూ ఉండెను అంటున్నారు. యోహాను సువార్త 3:22. కాబట్టి ప్రియ బిడ్డలారా, బాప్తిస్ యోహాను గారు ప్రారంభించిన ఆ యొక్క ప్రేషిత కార్యం క్రీస్తు భగవంతుడు కూడా చేసి తన యొక్క అపోస్తలకి ఒక అభయం ఇస్తూ వారికి నేర్పిస్తూ ఉన్న సందర్భాలు. ఆ విధముగా కీర్తనాకారుడు 51వ కీర్తన 2వ వచనంలో ఏ విధముగా అయితే తన యొక్క పాపాల నుంచి శుద్ధి చేయమని అడుగుతారో అటువంటిది జ్ఞానస్థానంలో జరుగుతుంది. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము, నా పాపము నుండి నన్ను శుద్ధి చేయము అంటున్నారు. ఆ విధముగా మన యొక్క పాపాల నుంచి, అపరాధాల నుంచి శుద్ధి చేయడానికి, మరి ముఖ్యంగా మన యొక్క ఆది తల్లిదండ్రుల యొక్క పాపాలని మన నుంచి తొలగించి వేయడానికి ఈ యొక్క జ్ఞానస్థానాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యం చదువుకున్నట్లయితే, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందవలెను, అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుతురు. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందవలెను, అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు అని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రభు అయిన దేవాదేవుడే స్వయముగా తన యొక్క శిష్యులకు ఇచ్చిన ఒక అభయం, తాను ఈ లోకంలో మరణించి మరి సమాధి చేయబడి ఉత్థానుడు అయిన తర్వాత శిష్యులకి దర్శనమిస్తూ వారికి ఇచ్చిన అధికారం ఈ విధముగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుని యొక్క అనుగ్రహాలు పొందే సందర్భంలో అతడు 18-19 వచనాలు సెలవిస్తున్నారు. యేసు వారి వద్దకు వచ్చి వారితో, యెహోపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసుగుచు వారిని నా శిష్యులను చెయ్యుడు. మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసుగుచు వారిని నా శిష్యులను చేయండి అంటున్నారు.
నేను మీకు ఆజ్ఞాపించినంతా వారు ఆచరింప బోధించండి. ఇదిగో లోకాంతం వరకు నేను సర్వదా మీతో ఉంటాను అని సెలవిచ్చారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలన్నిటి కూడా మన జ్ఞానస్థానం పొందడానికి, దానిలో ఉన్న గొప్పతనాన్ని గురించి భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. తాను స్వీకరించి, తాను జ్ఞానస్థానం ఇస్తే, ఆ యొక్క అభయాన్ని వారసత్వముగా అపోస్తలుకి ఇస్తూ, ఆ అపోస్తల వారసత్వంలో ఇప్పుడు మనకి దైవ సేవకులు, పోపు గారి దగ్గర నుంచి గురువుల వరకు అందరూ కూడా ఈ యొక్క దివ్య సంస్కారము ద్వారా మన బిడ్డల్ని దేవుని యొక్క రాజ్యములో ఒక గొప్ప స్థానాన్ని ప్రసాదించే విధముగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పునీత పేతురు గారు ఈనాటి 2వ పట్టణంలో తన యొక్క ప్రసంగంలో అంటున్నాడు. 10వ అధ్యాయం 34వ వాక్యంలో, దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేనిప్పుడు గుర్తించిదని. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచినని నేనిప్పుడు గుర్తించితని. దేవునికి భయపడుచు మంచి ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకార యోగ్యుడే. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీకు తెలుసు కదా అంటున్నారు. కాబట్టి ఈ సందర్భంలో యోహాను బోధించిన బాప్తిస్మము ప్రారంభమై ఈ యొక్క సందేశం ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో కొనసాగించబడుతుంది. కాబట్టి పవిత్రాత్మ శక్తితో దేవాదేవుడు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఈ సందర్భంలో అటువంటి దైవానుగ్రహాలు ప్రభైన దేవాదేవుడు మనందరికీ దయచేయమని ఈ యొక్క బాప్తిస్మ పండుగ రోజున మనం తెలిసి తెలియక ఉన్న సందర్భంలో మన తల్లిదండ్రులు మనకి ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని ఇచ్చి ఉన్నారు. అటువంటి ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని గుర్తు చేసుకుంటూ దేవుడు ప్రసాదించిన ఆ యొక్క నిర్మల హృదయానికి గాను వందనాలు తెలియజేసుకుంటూ, బాప్తిసం పొందుతున్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ కూడా నిర్మల హృదయంతో దేవాదేవునికి ప్రియమైన బిడ్డగా సాక్షిగా ఉండే గొప్ప అనుగ్రహం కోసం భగవంతుని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన క్రీస్తు భగవంతుని యొక్క బాప్తిసం, మనం స్వీకరించే బాప్తిసం ఎప్పుడు కూడా మన యొక్క జీవితాలని పరిశుద్ధముగా చేయడానికి, జ్ఞానస్థాన సమయంలో ఆశీర్వదించే నీరు, ఆ సందర్భంలో క్రీస్తు భగవంతుని యొక్క పక్క నుంచి చిందబడిన నీటిలో, రక్తంలో మనము కూడా శుద్ధి చేయబడుతున్నాం. అటువంటి శుద్ధీకరణ కోసం భగవంతుని ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవుడు ఇదిగో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, వారందరి కుటుంబాలని సదా దైవ కృపలో ఆశీర్వదించి నడిపించాలని, ఈ వాక్య ధ్యానాంశం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ క్రీస్తు బాప్తిస్మ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువైన దేవాదేవుడు మనందరినీ ఆశీర్వదింతురుగాక. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ ఎల్లకాలం ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.